బీజేపీ గవర్నమెంట్ వచ్చాక సర్వం అనైతికమే. అనైతిక పద్ధతుల్లోనే ఈ ఎన్నికల ప్రక్రియని వాళ్ళు కొనసాగిస్తున్నారు. గత నుంచి కూడా చూస్తున్నాం. ఏ రాష్ట్రాలు అయితే ఎన్నికలు జరిగిపోతున్నాయో ఆ రాష్ట్రంలో ఎక్కువ వరాల వర్షాలు కురిపించడం, 1,00,000 కోట్ల నుంచి 1,50,000 కోట్లు ఇస్తామని చెప్పడం. ఆ విధంగా గతంలో బీహార్లో కానీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో కూడా అటెండ్ అయింది. ఇప్పుడు నిన్న 1 గంట ముందు వరకు కూడా వరాల వర్షం కురిపిస్తూనే ఉన్నారు వర్షం పెట్టి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం అయితే మొత్తం అప్రాంతం రద్దు చేస్తామని చెప్పేసి సరే రిజర్వేషన్స్ ఓటింగ్ దృష్టిలో పెట్టుకొని కొన్ని కులాలని బీసీలుగా మార్చడం ద్వారా ఓట్ బ్యాంక్ సృష్టించుకుందని చెప్పేసి తమిళనాడు గవర్నమెంట్కి ప్రయత్నిస్తాం. అంటే సర్వ అనైతిక చర్యల ద్వారా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించబడింది. సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇక్కడనే మకా వేసి ఎన్నికలు అయ్యేంత వరకు ఏడే ఉంటామని చెప్పి తీసుకుంటున్నారు. రేపు అమిత్ షా రాబోతున్నారు. అంత ముందర మోడీ గారు వచ్చారు. వచ్చి పాండిచ్చేరిలో రాష్ట్రపతి పని పెట్టించి ఇక్కడేమో బీజేపీకి భరోసా ఇచ్చిపోతా ఉన్నారు. దీన్ని బట్టి స్టార్టింగ్లోనే ఈ సమస్య వస్తూ ఉంది. కానీ ఏం చేసినా వాళ్ళకి పెద్దగా గిట్టుబాటు అయ్యే వ్యవహారం లేదు. ఉదాహరణకి కేరళలో ఆడ కాంగ్రెస్ కూటమి, లెఫ్ట్ కూటమి స్ట్రాంగ్గా ఉంది. బీజేపీ అసలు సాధ్యం కాదు. కాళ్ళు దాపుకొని కారు అమౌంట్ అంటే ఊరుకుంటుంది అనేటువంటి ఒక మెట్రో అధిపతి శ్రీధర్ని ముఖ్యమంత్రి చేశారు. ఆయన 87 ఏళ్ళు, 94 ఏళ్ళు ఉన్న వయసు. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే అవత వసంతం అనేట్టుగా ఉంటుంది. ఆయన ముఖ్యమంత్రి చేసి ఎన్నికల క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం అంటే దాన్ని బట్టి సెల్ఫ్ కూడా ఆల్రెడీ కేరళలో చేసుకున్నారు. సరే బోడీ కాదు వాడికి ఈసారి. లాస్ట్ టైం ఓట్లు ఎక్కువ వచ్చినచ్చు, ఈసారి అది కూడా రావు అన్ని గ్యారంటీ కాదు. తర్వాత స్థానిక ఎన్నికలు వెళ్ళిన తర్వాత పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ కొంచెం పుంజుకున్నా ఇప్పుడు స్థానిక సంస్థల్లో అన్ని రకాల దృష్టిలో కూడా లెఫ్ట్ చాలా అనువుగా పనిచేసింది. భారతదేశంలోనే ఈ కోవిడ్ సందర్భంలో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్, అద్భుతమైన సేవ చేసింది అంటే అది కేరళ అని చెప్పేసి అందరూ ఒప్పుకుంటారు. అధికార పక్షంగా ఒప్పుకుంటారు. మళ్ళీ స్థానిక ఎన్నికలు జరుగుతుంటే నాకు రిఫ్లెక్షన్ కనిపించింది. కానీ కేరళలో ఖచ్చితంగా మళ్ళీ లెఫ్ట్ డెమోక్రట్ అంటే గెలుస్తుంది. ఎందుకంటే ఆ టైంలో కొత్తగా మనీ గ్రూప్ ఒకటి ఇంకొకటి 2 గ్రూపులు వచ్చాయి. ఇంకొంత స్ట్రైక్ అయ్యింది. కాబట్టి కేరళలో మీరు ఏం చేయలేరు. తమిళనాడు ఇప్పటికే డిఎంకే ఫ్రంట్ స్ట్రాంగెస్ట్ అని ప్రూవ్ చేసుకుంది అన్ని రకాలుగా, పార్లమెంట్ వదులుకున్న రకాలుగా. వీళ్ళు బహుశా శశికళని ఏఐడిఎంకేని కలిపి ప్రయత్నించామో సాధ్యం కాదు, కావడానికి అవకాశం లేదు. ఎందుకంటే జయలలితని చంపింది శశికళ అని చెప్పేసి ఏఐడిఎంకే ప్రచారం చేశారు. కిందాకి వెళ్ళిపోయింది జయలలితని చంపింది శశికళ అని చెప్పేసి. ఇప్పుడు శశికళతో పొరపాటున సంబంధం పెట్టుకుంటే ఇద్దరు మాట్లాడేసేటారు. మనం శశికళ సొంతంగా చేసేటువంటి అవకాశం సాధ్యం కాదు. కమల్ హాసన్ మంచివాడైనా ఈ ఫ్రంట్లో ఈ హోరాహోరీ యుద్ధంలో కమల్ హాసన్ని మంచి పని మిగిలిపోతుంది తప్ప అంతకన్నా మించి దిగుబాటు అవుతుంది అనుకోవడం లేదు. అందులో తమిళనాడులో డిఎంకే ఫ్రంట్ గ్యారంటీ గెలుస్తుంది. అంత సీట్లు మనం గెలుస్తుంటారు. తర్వాత సీట్లు సర్దుబాటులో పెద్ద సమస్య ఉండదు. కొంచెం బేరసాల కొంచెం గట్టిగా ఉంటూ ఉండదు తప్ప సీట్ల వల్ల ఫ్రంట్ విడిపోయేటువంటి అవకాశం లేదని మాత్రం మేము గ్యారెంటీ చెప్పగలం. ఆ విషయం చెప్పడానికి మేము గట్టిగా ఉన్నాం. పాండిచ్చేరిలో ఎంత అనర్థం జరిగిన తర్వాత, డిఫెక్టివ్ మెథడ్ జరిగిన తర్వాత ఇక లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న కిరణ్ బేడి ఉంటే చెడగొరుస్తుంది కాబట్టి ఆమెను తీసేయడం ద్వారా పాజిటివ్ వస్తున్న ఉద్దేశంతో ఆ మార్చడానికి మార్చేశారు. ఇప్పుడు ఒక బస్సే అనే ఒక ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. బస్సే అంటే ఎవరో తెలుసుకోవాలి మీరు కూడా. ఆయన కన్నయ్య కుమార్ని అరెస్ట్ చేసి ఢిల్లీ హైకోర్టులో సబ్మిట్ చేసేటప్పుడు ఓపెన్గానే ఆర్ఎస్ వాడు వచ్చి ఈ లాయర్ కోర్టు తీసుకొని అతను దాడి చేశారు. పట్టపగలే దాడి చేస్తూ ఉంటే టీవీలో చూసేటువంటి ఆనాడు జస్టిస్ శ్రీనివాసరావు అది చూసి వెంటనే కపిల్ సిబార్తో పాటు 5 మంది లాయర్లు పంపించాడు. ఏదో చూడండి పోయి హైకోర్టులో కొట్టుదని చెప్పేసాను. వాళ్ళు వస్తే వాళ్ళ పని కూడా దాడి చేశారు. అప్పుడు కాపరాయి రాశారంటే ఈ బస్సే అనే అతనే అక్కడ కమిషనర్, పోలీస్ కమిషనర్. ఈయన సంవత్సరం వాళ్ళు దాడులు చేస్తుంటే మీరు చూస్తూ ఉన్నటువంటి దుర్మార్గులు ఏమంటే ఈ బస్సే ఆఫీసర్. అతను చేసిన పనికి ఏం చేశారంటే ఆయన రిటైర్డ్ కావాల్సిన వెంటనే ఢిల్లీ పబ్లిక్ సర్వీస్ కమిషనర్కి ఆయన మెంబర్గా వేశారు. అది గిఫ్ట్ అయింది. ఇప్పుడు ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ ఏం ప్రయత్నిస్తున్నారు. ఎవరు గిఫ్ట్ మీద గిఫ్ట్లు ఇచ్చే అవకాశం లేదు. ఎవరైతే సర్వీస్లో ఉండగా వాళ్ళు సేవ చేస్తారు
జస్టిస్ మిశ్రా లాంటి వాళ్ళు కూడా బాగా ఉపయోగించుకొని తర్వాత అతనికి రాజ్యసభ సీట్ ఇచ్చారు. అందువల్ల వాళ్ళకి సేవ చేసిన అతనికి న్యాయాలు ఇచ్చే పద్ధతిలో చేస్తున్నారు. అది చేసినా కూడా పాండిచ్చేరిలో అదే చాలా డెలికేట్ ఇష్యూ అది. అంత కేంద్ర బీజేపీ ప్రమేయం లేకుండా పాండిచ్చేరిలో డిఫెక్షన్ జరగలేదు, వాళ్ళ ఆశీస్సులతోనే జరిగింది. ఇప్పుడు బీజేపీ ఏఐడిఎంకే అంతా కలుసుకొని ఫ్రంట్ కట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ సౌత్ ఇండియాలో పాండిచ్చేరి కంటే ఎవరైనా కానీ బీజేపీ ఆటలు సాగడం సాధ్యమే కాదు. మనం నారాయణ స్వామి మీద పెద్ద వ్యతిరేకత లేదు. ఎఫిషియెంట్గా పనిచేశారు లేదంటే మీద క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి తప్ప అది అవినీతికి పాల్పడడం కానీ ఇంకోటి చేయడం కానీ అది కనపడలేదు. అందువల్ల ఈసారి మళ్ళీ లెఫ్ట్ ఫ్రంట్ కలిసే ఉంటుంది. సిపిఐ కూడా, కాంగ్రెస్ పార్టీ, డిఎంకే అంతా కలిసి అడుగుతుంది. మొట్టమొదటి మాకు 2-3 సీట్లు ట్రెడిషనల్ రైట్స్ బ్యాంక్ సిపిఐ గతంలో 2 మంది మంత్రులు ఉన్నారు. సుబ్బయ్య వరకు ఇప్పుడు దాకా మంత్రులు ఉన్నారు. లాస్ట్ టైం విశ్వనాథ్ ఉన్నారు. అందువల్ల అక్కడ ఈ డిఎంకే, కాంగ్రెస్, సిపిఐ సీట్లు కలిసి పనిచేస్తాయి. ఆడ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. కూడా పాండిచ్చేరి కూడా నిలబెట్టుకుంటారు. ఇది కల్కట్టా వెస్ట్ బెంగాల్ హోరాహోరీగా కేంద్ర బలగాలు మొత్తం దించి డబ్బులు దించి మమతా బెనర్జీ పైన దాడులు చేస్తున్నారు. దాడులు ఎంతవరకు పోయాయంటే చాలా అగ్రెసివ్గా పోయి చివరికి మితి వెళ్ళిన తర్వాత అది బీజేపీకి వ్యతిరేకమైన పద్ధతుల్లో తిరగబడతాం. అదే ఈ విసర్జన పిల్లలు కానీ లేకపోతే అన్యాయంగా ఎన్నికల దగ్గర పడుతుంది అమ్మాయి మామూలు పైన దాడులు చేసి దాడులు చేసి కేసు పెట్టేటువంటి స్థాయికి వెళ్ళి హరాస్మెంట్, బీజేపీ హరాస్మెంట్ ఎట్లా చూస్తుంటే ఇప్పుడు మమతా బెనర్జీ హరాస్మెంట్ పై అందుకు కొట్లాడుతున్నాం. ఇప్పుడు బీజేపీ అధికారులు రాముదని హరాస్మెంట్ చూస్తుంటే ఇక మమతా బెనర్జీ ఇక్కడ మించిపోయేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి భయం వచ్చేస్తుంది. ఇక్కడ జనాలు ఇప్పుడు బీజేపీకి సానుకూలంగా ఉండి చక్కని వెనక్కి దిగింది. ఇప్పుడు పోటీ మమతా బెనర్జీకి కాంగ్రెస్ లెఫ్ట్ ఫ్రంట్ కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాం. దాదాపు అయిపోవచ్చింది. మాకు కూడా ఒక సీట్ తగ్గినా పర్లేదు తీసుకున్నాం. అందులో ఇప్పుడు పోటీ మమతా బెనర్జీకి కాంగ్రెస్ లెఫ్ట్ ఫ్రంట్కి మధ్య పోటీకి నిలబడేది. ఈ నిలబడదాన్ని ఏం చేద్దాం చూద్దాం. అస్సాం ఇంకా ఒక పరిష్కారం కావాలి. అస్సాంలో సమస్య ఏంటంటే సిటిజన్షిప్ సంబంధించి ముందు అస్సాంలో స్టార్ట్ అయ్యింది. వాళ్ళంతా వెరిఫికేషన్ చేశారు. వెరిఫికేషన్ చేస్తే దాదాపుగా 16-17 లక్షల మంది తేలారు సిటిజన్షిప్ తీసుకున్నాను. ఎక్కడైతే వాళ్ళు అమలు చేయాలని ప్రయత్నించారో అక్కడ తిరిగి ఆటం కొట్టేసింది. చివరి ఇంకా ఆపేశారు. ఆపి జన్మ మరణాల సంఖ్య మీద వచ్చేసారు. అంటే మీరు అస్సాంలో స్టార్ట్ అయ్యి అక్కడనే దేశం మొత్తం మీదుగా ఈ సిటిజన్షిప్ ప్రయత్నించి అక్కడ మతాల వారిగా విభజించి మెజారిటీ ఓట్లు ఉన్నట్టు పక్కన అడ్డం పెట్టుకుని పక్కన ప్రయత్నిస్తే అది అస్సాం లాంటిది చేసింది. అలా దేశం మొత్తం ఆగిపోయింది. ఎట్లా వచ్చాడు? భారతదేశంలో -29 అభివృద్ధి అనేది -29 పోయిన తర్వాత ఈ కోవిడ్ పీరియడ్లోనే 44% ఆస్తులు ఎట్టపోయినాయి వాళ్ళకి, అదానికి, అంబానీకి వాళ్ళకి ఎట్టపోయింది. అంటే ఏంటంటే దీనిలో దోపిడీ పెరిగింది. నోర్లు కట్టేశారు, ప్రజాస్వామ్యం కూలీ చేశారు. అంతా కార్పొరేట్ కంపెనీ దోచిపెట్టేటువంటి పని చేయడం మొదలుపెట్టారు. ఉదాహరణకి పన్నుల రద్దులు రైతులు మొదలుపెట్టి అన్నీ కూడా ఇందుకు మళ్ళీ చెప్తాం కదా. 10 లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు వెళ్ళిపోతే 28 మంది, 27 మంది గుజరాత్ వాళ్ళే, ఒక్కడే విజయమాల్య బయట వాడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? పబ్లిక్ సెక్టర్స్ ఏమి ఉండడానికి వీలు లేదు, మేము వ్యాపారం చేయము, వ్యాపారం బయట చేసుకోవాలి, ప్రభుత్వం పని చేసుకోవాలి. అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? పబ్లిక్ సెక్టార్స్ మొత్తం ఇతరులు కమ్మేస్తుంటే దాని ప్రత్యేకం కొట్టాడే వాళ్ళని అనసానికే ఉంటుంది గవర్నమెంట్, అంతేగాని సంక్షేమం కోసం కాదు. ఇప్పుడు ఏమవుతుంది? బ్యాంకులు మొత్తం 4 తప్ప అన్నీ అమ్మేస్తూ ఉంటున్నారు. బ్యాంకులు ప్రైవేట్ క్షేత్రంలో ఉంటే ఏమవుతుంది? చూసాం కదా, ప్రైవేట్ క్షేత్రంలో బ్యాంకులు ఉంటే ఏదైనా డ్యూటీ చేసే దివాళీ చేసే మనం చూసాం కదా. శారదా బ్యాంక్ మొదలు అన్నీ చూస్తాం అక్కడ. ఇప్పుడు బ్యాంకుల్లో లోన్ తీసుకున్నారు, బ్యాంకులకి కాయిదా పడింది, కాయిదా పడిన దాన్ని అమ్మేస్తూ ఉంటున్నారు, లేదా లాభాలు కలిపేస్తూ ఉంటారు. ఎందుకు నష్టాలు వచ్చింది? దానికి ఏ బ్యాంకుకి కానీ నష్టాలు ఎందుకు వచ్చాయంటే కార్పొరేట్ కంపెనీ వాళ్ళకి, ప్రైవేట్ వాళ్ళకి వేల కోట్ల రూపాయలు అప్పు ఇచ్చారు, అవి కట్టకుండా ఎగ్గొట్టి వెళ్ళిపోయారు. అప్పుడు బ్యాంకులు దివాళీ చేస్తాయి.
ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మోడీ జేబులో నుంచి ఇలే, లేకపోతే అమిత్ షా జేబులో నుంచి ఇవ్వలే. మనం అందరం ట్యాక్స్ కట్టాం. ఇప్పుడు టీ తాగినా, ఇప్పుడు సినిమా చూసినా, బస్సు ఎక్కినా ట్యాక్స్ కట్టుకున్నాం. మన ట్యాక్స్ డబ్బులు తీసుకెళ్ళి ఖజానా పెట్టి దాని నుంచి తీసుకెళ్ళి బ్యాంకుల ద్వారా ప్రైవేట్ కార్పొరేషన్కి ఇస్తే వాళ్ళు మొత్తం దివాళీ తీసి పర్సనల్ ఆస్తులు మొత్తం పెరుగుతున్నాయి, కంపెనీ ఆస్తులు మొత్తం పడిపోతున్నాయి. దీన్ని అర్థం చేసుకోవచ్చు. కంపెనీ ఆస్తులు పడిపోయి పర్సనల్ ఆస్తులు పెరిగినప్పుడు ఈ డబ్బులు మొత్తం దాన్ని డైవర్ట్ చేసేట అర్థం. ధైర్యం ఉంటే ఈ దివాళా తీసిన కార్పొరేట్ కంపెనీస్, ఎంపీగా పోయినటువంటి కార్పొరేట్ కంపెనీ వాళ్ళు 80 దాడి చేయమని చెప్పండి, వాళ్ళ బంధువులను దాడి చేయమని చెప్పండి, మొత్తం కూడా బయట పెట్టారు. సత్యనారాయణ గారు మనం దివాళీ తీసి అనుకున్నాం, ఇది సత్యం కంపెనీస్ పైన. ఆయన ఏమైనా దివాళీ చేయాలి, 50,000 కోట్ల రూపాయలు ఎందుకు పెట్టుకున్నాడు? దివాళీ చేసి చెప్తున్నా 50,000 కోట్ల రూపాయలు ఎందుకు పెట్టుకున్నాడు? మరి ఆ డబ్బులు చేయలేకపోతారు. అందువల్ల ఏ కార్పొరేట్ కంపెనీస్ కానీ దివాళా తీసినారంటే అర్థం వ్యక్తిగతంగా ఆస్తులు పెరిగినాయి, కంపెనీ ఆస్తులు పడిపోయినాయి. ఇది ఒకటే మనకు ఉన్నటువంటి సూక్ష్మం. దీని మీద ప్రభుత్వం చూసి చూడకుండా పెట్టడంలో ఇదంతా మీ మనసులే ఈ చేసేది. అటువంటిప్పుడు పబ్లిక్ సెక్టార్స్ నష్టం అంటున్నారు. ఒక్క పబ్లిక్ సెక్టార్ చూపించండి, నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్క పబ్లిక్ సెక్టార్ చూపించండి. ప్రభుత్వ వైఫల్యాల వల్ల నష్టం వచ్చింది తప్ప ఆ పరిశ్రమ మాత్రం ఎక్కువ నష్టాలు. ఐడిపిఎల్ బెస్ట్ యూనిట్, అది చాలా చీపెస్ట్ మెడిసిన్ ఇచ్చేవాళ్ళు. ప్రభుత్వం దాన్ని కూలీ చేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పించేసింది. తర్వాత అట్లా ఎగ్జాంపుల్ చాలా చెప్పుకోవచ్చు. ఈ పబ్లిక్ సెక్టార్స్లో ఉన్నటువంటి ఈ నాణ్యతని ధ్వంసం చేసి సేల్స్ కానివ్వకుండా, పర్మిషన్ లేకుండా 8% అది సిక్ అవుతున్నాయి. ఉదాహరణకి స్టీల్, విశాఖపట్నం స్టీల్ కూడా ఇప్పటికీ 2 లక్షల కోట్ల రూపాయలు ఆస్తుంది. 1 లక్ష కోట్ల రూపాయలు ల్యాండ్ పని ఉంది, 1 లక్ష కోట్ల రూపాయలు ఫ్యాక్టరీ పని ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఒకప్పుడు నష్టం వచ్చిన మాట వస్తుంది, ఇప్పుడు పెద్ద నష్టాలు రావడం లేదు. ఆయన ఎందుకు నష్టాలు వస్తున్నాయి? దాన్ని క్యాపిటల్ మైన్స్ ఇవ్వాలి కదా. క్యాపిటల్ మైన్స్ ఇవ్వకుండా స్టేట్కి లాభాలు ఎట్లా వస్తాయి? మరి క్యాపిటల్ మైన్స్ మీ చేతిలో, సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి కదా, ఎందుకు బయలుదేరాలని ఏమైంది? ఇది చేయలేకపోతున్నారు. క్యాపిటల్ మైన్స్ ఇవ్వకుండా ఏ స్టీల్ ఫ్యాక్టరీ కానీ లాభాలు రావడం సాధ్యం కాదు. అది క్యాపిటల్ మైన్స్ ఇస్తే సాధ్యం అవుతుంది. ఎందుకు ఇవ్వడం లేదు? ఉద్దేశపరికి ఇవ్వడం లేదు. ఇప్పుడు దాన్ని 4,800 కోట్ల రూపాయలు కమ్మని ప్రయత్నిస్తారు. ఎవరికి? పోస్కోవాడు ఒరిస్సాలో వచ్చి పెట్టడానికి ట్రై చేస్తే ఆయన మా పార్టీ గట్టిగా పోరాటం సాగించి 3 ఏళ్ల పాటు ఆందోళన సాగించి కాలు పెట్టకుండా తన్ని తిరిగేస్తే వచ్చి పడ్డారు, విశాఖపట్నం పడ్డారు. ఇప్పుడు ఈడ ఎవరైనా ప్రయత్నిస్తున్నారు. వాడికి అప్పిస్తే వాళ్ళు ఇప్పుడు కేవలం 400 కోట్లు ఎట్లా లెక్కేస్తారంటే, ఆనాడు భూమి నువ్వు 1,200 ఎకరాలు కొన్నా, 1,200 రూపాయలకి ఎకరా కొన్నావు. ఆ లెక్క ప్రకారం ఉంటున్నాడు. ఇప్పుడు ఎకరా 5 కోట్లు, 5 కోట్ల నుంచి 10 కోట్లు పోతా ఉంది. ఆ 1,200 రూపాయలు లెక్కేసి నీకు ఇచ్చే 4,000 కోట్లు అంటే ఇంత అన్యాయంగా పప్పులు పిల్లలు అంటారు. సినిమా ఆందోళన చేస్తుంటే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి మొత్తం అమ్మేస్తా అంటాడు. ఇది చైనా బజార్లో కూడా అమ్ముతుంటారే వస్తువులు. చైనా బజార్ ఉందో లేదో తెలియదు, మోర్ మార్కెట్ ఉంటుంది. అట్లాంటి దానిలో తగ్గింపు అమ్ముతుంటారు. సెకండ్ హ్యాండ్ షర్ట్లు, సెకండ్ హ్యాండ్ ప్యాంట్లు, బనీన్లు అమ్ముతుంటారు. ఆ ప్రకారం అమ్మడానికి అనుకుంటున్నారు పబ్లిక్ సెక్టర్స్. ఇది మరి తగ్గింపు విషయం. జాతీయ అంగీకృత విధానాలకు వ్యతిరేకమైంది. నేషనలైజ్డ్ పాలసీ, జాతీయకరణ పాలసీ ప్రభుత్వ అంగీకృత విధానాలు. దాని వ్యతిరేకంగా చేస్తారు మీరు. దేశం నాశనం చేసి ఆయన సంపద అంతా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి వాళ్ళకు ఊడిగం చేసే పద్ధతుల్లోనే నిలవడం ప్రయత్నిస్తారు. అంటే భారతదేశంలో ఈ రైతు చట్టాలు మొదలుపడి ఇన్ని కూడా ఏం జరుగుతున్నాయి? ఎందుకు రైతు చట్టాలు జరుగుతున్నాయి? రైతులు ఆత్మగౌరవంతో బతికే అవకాశం లేకుండా కార్పొరేట్ కంపెనీల చుట్టూ బాంఛనం ద్వారా అని చెప్పేసి అని అడుక్కునేటువంటి పద్ధతులు రైతులు చేయబోతున్నారు. అప్పుడు తెలంగాణ నిజాం అప్పుడు బాంఛన ధర అనేవాళ్ళు. ఇప్పుడు అపర నిజాములు పుట్టుకొస్తున్నారు. అపర నిజాములు ఉపయోగపడే చట్టాలు మారుస్తున్నారు. ఆ చట్టాలు మార్చడం దేశంలో ఉన్నటువంటి 80% మంది రైతులు కార్పొరేట్ కంపెనీలు దయాదాక్షిణ్యమైన పథకాలు వేశారు. అందుకని మేము సావని సస్తాం తప్ప, సావనే ఉద్యోగం తప్ప దీన్ని రాజీ పడని చెప్పేసి రైతు ఆందోళన చేస్తున్నారు. ఇంకొక వైపు ఈ చట్టాలు మొత్తం రద్దు చేయాలని కోరుతున్నారు. పబ్లిక్ సెక్టర్ని అమ్మడానికి వీలు చెప్పేసి ఆందోళన చేస్తున్నారు. వీటిపైన ఇప్పటికే ప్రత్యక్ష ఆందోళన సాగుతూ ఉంది, ఇంకా ప్రత్యేక ఉద్రిక్తంగా సాగుతుంది. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి కానీ, ఆంధ్ర ముఖ్యమంత్రి కానీ
చిత్తశుద్ధితో తెలుగు ప్రజానీకానికి ఉపయోగపడి చేస్తాను లేదా? ఎందుకు చేయలేకపోతుంది? ఎందుకు ఊరికే ఉత్తరాలు రాస్తే సాధ్యం అవుతుందా? తలుపు చెట్టు తొమ్మిది కొట్టంటే తమలపాకు నేను ఏంటంటే శాసనవాడి సాధ్యం కాదు. అందులో ముఖ్యమంత్రి గారి ఉత్తరంలో ఏముంది? విజ్ఞాపన ఉత్తరాలు ఉన్నాయి తప్ప మేము అంగీకరించే ప్రసక్తి మాకు చెప్పలేకపోయాడు. అది చెప్పకపోతే నిలబడదు. చంద్రబాబు కూడా అట్టే ఉన్నాడు, ఆయన కూడా నిలబడలేకపోతాడు. అంటే కేవలం బ్లాక్ మెయిల్ చేయడం ద్వారా, బీజేపీ ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేయడం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రిని కంట్రోల్ చేస్తూ ఉంది. ఎవరు నోరు ఇప్పితే వాళ్ళు నోరు మూవీ చేస్తూ ఉంది. ఇది బ్లాక్ మెయిల్ ప్రభుత్వం మారిపోయింది. అందుకని ప్రజాస్వామ్యాన్ని పూజ చేస్తుంది. ముఖ్యమంత్రి అంటే బ్లాక్ మెయిల్ చేస్తారు. కేసీఆర్ కానీ, చంద్రబాబు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళు ఎందుకు అడగలేకపోతారంటే వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తారు. వాళ్ళ కొన్ని కేసులు ఉన్నాయి, ఆ కేసుల నుంచి వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తారు. అంటే కేవలం బ్లాక్ మెయిల్ చేయడం ద్వారా పరిపాలన సాగించడం వాళ్ళ ఆర్ఎస్ భావాలు లేవు, జాతీయ మన సాంప్రదాయం లేదు, ఎథిక్స్ లేవు. కేవలం బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడం ద్వారానే. ఒకప్పుడు ఈ చంబల్ వ్యాలీ డొకాయిస్టులు లేవారు, వాళ్ళు కొట్లాడి రెచ్చిపోయేవారు. ఇప్పుడు నయా చంబల్ వ్యాలీ డొకాయిస్ట్ వచ్చేసారు రాజకీయాలు. ఈ పద్ధతిలో ఉన్నప్పుడు ఈ ప్రజాస్వామ్యం కాపాడుకోవాలన్నా, సెక్యులరిజం కాపాడుకోవాలన్నా ప్రత్యక్ష పోరాటాలు సాధ్యం. దానికి ఉపయోగపడే పద్ధతిని 5 రాష్ట్రాలు బీజేపీ వ్యతిరేక తీర్పు రావడం ద్వారానే వాళ్ళు తగిన గుణపాఠం చెప్పాలని చెప్పేసి మనం చూస్తాం.